నంద్యాల ఆళ్లగడ్డలో కాల్వలు పూడ్చి శిల్పా కుటుంబం వెంచర్లు వేసిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శిల్పా ఆక్రమణలపై విచారణ మొదలైందని చెప్పారు. నంద్యాల తెలుగు గంగ ఆఫీసులో ప్రాజెక్ట్ చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అఖిలప్రియ శిల్పా కుటుంబంపై మండిపడ్డారు. త్వరలోనే శిల్పా వెంచర్లు మూతపట్టం ఖాయమన్నారు. బాధితులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు అఖిలప్రియ. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది. ఎవరైనా కబ్జాలకి గురి చేసి రైతులు నీళ్లు రాకుండా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వము తొందరలోనే నిరూపించడం జరుగుతుంది. 2 వెంచర్లు మూతబడతాయి. 2 వెంచర్లు ఏదైతే శిల్పా వెంచర్ ఒకటి నంద్యాల ఒకటి ఆళ్లగడ్డలో ఉందో ఆ 2 వెంచర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే మోసపోయినారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పించి చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా